స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమా, మనం ఏం చెప్పుకుంటున్నాము, మ్యాట్రిక్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మన ప్రాబ్లం చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ సమ్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? లాస్ట్ ఇయర్ ఈ సమ్ అయితే రాలేదు, కానీ ఇయర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? ఫస్ట్ చూడండి, గివెన్ ABC BCA CAB హోల్ స్క్వేర్ ఉంది. ఫస్ట్ దీన్ని తీసుకొని నేను ఇది ప్రూవ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ దీన్నే తీసుకొని నెక్స్ట్ దీన్ని ప్రూవ్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే ఏం రాస్తాము? ఏ ఇంటూ ఏగా రాస్తాము. ఇది ఎలా ఉంది? స్క్వేర్లో ఉంది అంటే ఏం రాయొచ్చు? డెట్ ఇంటూ డెట్గా రాయొచ్చుగా. ఓకేనా? చూడండి, డెట్ ఇంటూ డెట్గా రాయొచ్చు. ABC BCA CAB ఇంటూ ABC BCA CAB. ఓకేనా? డెట్ ఇంటూ డెట్గా రాసేసాను. నేను ఈ 2 రోస్ని చేంజ్ చేస్తున్నా. ఓకేనా? ఎలా చేంజ్ చేస్తున్నాను? R2 ఇంటర్చేంజ్ R3, R2 ఇంటర్చేంజ్ R3గా చేంజ్ చేసేస్తున్నాను. చేంజ్ చేసినప్పుడు మనకి సింబల్ ఒకటి వస్తుందిగా. ఏమొచ్చింది? మైనస్ సింబల్ వచ్చింది అని చెప్పానుగా. ఓకేనా? ఇది యాస్టీజ్ అలానే కదా. ABC BCA CAB మైనస్, ఓకేనా, మైనస్ ఏమొస్తుంది? ABC. ఈ రెండింటినే కదా చేంజ్ చేస్తుంది. CAB సెకండ్ కాలంలో రోలోకి వచ్చేసింది. నెక్స్ట్ BCA థర్డ్ కాలంలోకి థర్డ్ రోలోకి వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఈ మైనస్ ఏదైనా ఒక రోకైనా కాలంకైనా అప్లై చేసేసేయండి. నేను రోకి అప్లై చేసేస్తాను. ABC BCA CAB ఇంటూ మైనస్ A మైనస్ B మైనస్ C CAB నెక్స్ట్ BCA. ఓకేనా? మైనస్ని అప్లై చేసేసాం. ఈ రోకైనా చేయండి, లేకపోతే ఇలా అయినా చేయండి. ఎలా చేసినా మీకు ఆన్సర్ అయితే వచ్చిద్దా. ఓకేనా? నెక్స్ట్ చూడు, మీకు రో ఆపరేషన్ వచ్చా? ఇంటూ దీన్నే చేయండి, మ్యాట్రిక్స్ రూపంలో తీసుకోండి. రో ఇంటూ కాలం, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. ఏమొస్తుంది? ఏ ఇంటూ ఏ మైనస్ ఉంది కదా, ఏ స్క్వేర్. నెక్స్ట్ B ఇంటూ C ప్లస్ BC. నెక్స్ట్ C ఇంటూ B ప్లస్ BC. నెక్స్ట్ ఇదే కాలంతో నెక్స్ట్ ఇది చేయాలి కదా, A ఇంటూ B మైనస్ AB. నెక్స్ట్ B ఇంటూ A ప్లస్ AB. నెక్స్ట్ C ఇంటూ C C స్క్వేర్. నెక్స్ట్ చూడండి, ఇదే కాలం ఈ రోతో కదా, అంటే ఒక రోని 3 కాలమ్స్తో ఇంటూ చేయాలి. రో ఆపరేషన్ వచ్చిగా, మీకు మల్టిప్లికేషన్ వచ్చి కదా, ఒక రోతో 3 కాలమ్స్ని ఇంటూ చేయాలి. ఇప్పుడు A ఇంటూ C మైనస్ ఉంది కదా, మైనస్ AC. నెక్స్ట్ B ఇంటూ B B స్క్వేర్. నెక్స్ట్ C ఇంటూ A ఏసీగా రాయొచ్చుగా. ఓకేనా? నెక్స్ట్ ఈ కాలంతో అంటే A ఇంటూ మైనస్ ఉంది కదా, మైనస్ AB. నెక్స్ట్ C ఇంటూ C C స్క్వేర్. నెక్స్ట్ A ఇంటూ B ప్లస్ AB. నెక్స్ట్ B ఇంటూ మైనస్ మైనస్ B స్క్వేర్. నెక్స్ట్ A ఇంటూ C AC. నెక్స్ట్ చూడండి, A ఇంటూ C AC. నెక్స్ట్ ఇదే కాలంతో ఇదే రోతో నెక్స్ట్ థర్డ్ కాలం B ఇంటూ C మైనస్ BC. నెక్స్ట్ C ఇంటూ B ప్లస్
బీసీ. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. నెక్స్ట్ చూడండి ఈ రోతోనే ఈ కాలం అంటే మైనస్ ఉంది, ఏ ఉంది, సి ఉంది, మైనస్ ఏసి. నెక్స్ట్ ఏ ఉంది, సి ప్లస్ ఏసి. నెక్స్ట్ బి ఇంటూ బి స్క్వేర్. నెక్స్ట్ ఉంది సి ఇంటూ బి మైనస్ బీసీ. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సి బీసీ. నెక్స్ట్ చూడు సి ఇంటూ మైనస్ సి స్క్వేర్. నెక్స్ట్ ఏ ఇంటూ బి. నెక్స్ట్ బి ఇంటూ ఏబి రాసుకోవచ్చుగా ఏబి. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ పోయాయి ఉన్నాయి చూడండి. ఏబి క్యాన్సిల్. నెక్స్ట్ ఏసి క్యాన్సిల్. నెక్స్ట్ ఏబి క్యాన్సిల్. నెక్స్ట్ బీసీ క్యాన్సిల్. నెక్స్ట్ ఏసి క్యాన్సిల్. నెక్స్ట్ బీసీ క్యాన్సిల్. నెక్స్ట్ అలా వస్తాయి కదా. ఇప్పుడు చూడండి మనం ఏంటి తీసుకుంది ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ తీసుకుంటే ఏం మిగిలింది మనకి? ఇప్పుడు చూడండి బీసీ ఉంది, ఇక్కడ బీసీ ఉంది, 2bc మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏం మిగిలింది? సి స్క్వేర్ మాత్రమే మిగిలింది. ఇక్కడ బి స్క్వేర్ మాత్రమే మిగిలింది. ఇక్కడ సి స్క్వేర్ మాత్రమే మిగిలింది. ఇక్కడ 2ac మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్. నెక్స్ట్ చూడు ఇక్కడ బి స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి 2ab మైనస్ సి స్క్వేర్. ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా? మనకు కావాల్సింది ప్రూవ్ చేశాం కదా. చూడండి 2bc మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది, సి స్క్వేర్ బి స్క్వేర్. ఓకేనా? చాలా సింపుల్. మనకేంటి ఇక్కడ ఓన్లీ మల్టిప్లికేషన్ తెలిస్తే చాలమ్మా, ఇది వచ్చేసింది. నెక్స్ట్ చూడండి దీన్నే తీసేసుకొని నెక్స్ట్ ఇది ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్. మీకు డెట్ తెలుసు ప్రతి ఒక్కరికి, అంటే క్రామర్స్ రూల్ అలా తెలుసు కదా. ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? చూడండి ఏ ఇంటూ ఏమొస్తుంది? ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయిగా, సిఏబి ఏబి మైనస్ బి ఇంటూ ఏమొస్తాయి? ఇది తీసుకున్నప్పుడు ఈ రో పోయిద్ది, ఈ కాలం పోయిద్ది. ఇంకేం మిగిలింది? బిఏ సిబి. ఓకేనా? నెక్స్ట్ చూడు ప్లస్ సి తీసుకుంటున్నా. ఇంకేం మిగిలిద్ది? ఈ రో పోయిద్ది, ఈ కాలం పోయిద్ది. అంతే కదా. అంటే ఏం మిగిలిద్ది? ఈ 4 మిగులుతాయి. బిసిసిఏ. మొత్తానికి ఏముంది? ఇంకా హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా? హోల్ స్క్వేర్. ఇప్పుడు మల్టిప్లికేషన్ మీ అందరికీ తెలుసు. ఎట్లా? ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ సి ఏసి ప్లస్ సి ఇంటూ బి ఇంటూ ఏ అంటే ఏబి మైనస్ సి స్క్వేర్. ఏముంది? స్క్వేర్ ఉంది. ఇప్పుడు చూడండి ఏని లోపలికి మల్టిప్లై చేసేసేయండి. ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ ఒకేసారి మల్టిప్లై చేసేసేయండి. మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ అంటే బి క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి మైనస్ సి క్యూబ్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి ఎన్ని ఏబిసిలు ఉన్నాయి మనకి? 3 ఏబిసి ఉన్నాయి. 3 ఏబిసి ఉన్నాయి. మైనస్ ఇంకా ఏముంది? మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఉంది. నేను మైనస్ని కామన్ తీసి రాస్తున్నా. ఏమొస్తుంది? మైనస్ కామన్ తీసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వస్తుంది హోల్ స్క్వేర్. మనకు కావాల్సింది ఇదేనా? కాదు కదా. అంటే నేను మైనస్ని కామన్ తీసేస్తున్నా. మైనస్ కామన్ తీస్తే ఏమొచ్చిద్రా? మైనస్ ఉన్న చోట ప్లస్, ప్లస్ ఉన్న చోట మైనస్. అంటే ఇక్కడ ప్లస్ ఉంది అంటే మైనస్ వస్తుంది. 3 ఏబిసి ఇక్కడ ప్లస్ వచ్చేసింది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్
హోల్ స్క్వేర్. ఇంకేమొస్తుంది, దీన్ని ప్లస్ని ముందుకు రాసుకోండి. స్క్వేర్లో ఉన్నప్పుడు మైనస్ ఉంటే ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది. పాజిటివ్లోకి వచ్చిందిగా స్క్వేర్లో ఉన్నప్పుడు. ఇంకేం రాసుకోవచ్చు దీన్ని, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఓకేనా, ఇట్లా రాసుకోండి. ఓకేనా, మైనస్ 3abc ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. నెక్స్ట్ హోల్ స్క్వేర్. దీన్ని ఏం రాస్తారు, 2 అని రాసుకోండి. సెకండ్ ఈక్వేషన్ దేనికి వచ్చింది, ఏ బిసి బిసిఏ సిఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ మైనస్ 3abc. ఫస్ట్ నుంచి చూడండి కేర్ఫుల్గా. ఈ సమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి వచ్చే ఛాన్స్ ఉందేమో. సార్ చూడండి, డెట్ స్క్వేర్ తీసుకున్నాము. ఓకేనా, ఏ స్క్వేర్ అంటే మనం ఏం రాస్తాం రా, ఏ ఇంటూ ఏగా రాస్తాము. అలానే రాసేసాను. ఈ 2 రోస్ చేంజ్ చేసేసాను. R2 ఇంటర్చేంజ్ R3 చేంజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. రోకైనా కాలంకైనా చేయండి. రోకి చేసేసారు. 2 ఏం చేశారు, మల్టిప్లికేషన్ చేసేస్తే ఫస్ట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ డెట్. ఓకేనా, డెట్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ ఏ తీసుకుంటే ఈ 4 ఎలిమెంట్స్, బి తీసుకుంటే ఈ 4 ఎలిమెంట్స్, సి తీసుకుంటే ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఓకేనా, చూడండి ఇట్లానే ఫ్రమ్ 1 and 2 నుంచి మనకి ఏమొస్తుందమ్మా, ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాసుకోవచ్చు మనం, ఏబిసి బిసిఏ సిఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ, 2abc మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 2ac మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ 2ab మైనస్ సి స్క్వేర్. ఓకేనా, ఈక్వేషన్ చూడండి ఏముందో, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్. ఫ్రమ్ 1 and 2 నుంచి ఇలా రాసేసేయచ్చు అనమాట. ఓకేనా, దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ సమ్. మన నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఒక డెట్ ఇచ్చేసేసి ఏమన్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అన్నాడు. మనం ఏదైనా చేసుకో, నువ్వు ఎలా అయినా చేసుకో, కానీ ఏం కావాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ రావాలిరా. ఓకేనా, చూడు మనం ఇలా చేసి చూద్దామా. ఇక్కడ బి ఉంది, ఇక్కడ 2b ఉందిరా, అంటే ఇక్కడ సి ఉంది, సి ఉంది, అంటే ఏ మైనస్ బి మైనస్ సి ప్లస్ 2b ప్లస్ 2c ఉంది, అంటే ఏ ఆల్రెడీ ఉంది. 2bలో ఒక బి పోతే ఎంత, ప్లస్ బి. నెక్స్ట్ సిలో సి పోతే ఎంత, సి. ఏ ప్లస్ బి వస్తుందిగా. అదే ఇలా చేసి చూడు, నువ్వు ఇలా చేస్తే ఎలా వస్తుంది, ఏ మైనస్ బి మైనస్ సి ప్లస్ 2a ప్లస్ 2a వస్తుంది. అంటే ఏ చాలా వచ్చేస్తుంది అసలుకి. అలా పాసిబుల్ అవ్వదు. ఫస్ట్ ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఏంటి, R1 ప్లస్ R2 ప్లస్ R3 చేస్తే ఏమొస్తుంది, నీకు ఏబిసి వస్తుంది. ఓకేనా, మీకు ఏబిసి వస్తుంది అన్నమాట. ఓకేనా, అంటే ఏం చేద్దాం మనం, ఫస్ట్ కన్సిడర్ రాసుకోండి. గివెన్ ఏమి ఇచ్చాడు, ఏ మైనస్ బి మైనస్ సి 2a 2b b మైనస్ సి మైనస్ ఏ 2b 2c సి మైనస్ ఏ మైనస్ బి. ఏం చేయమన్నా, ఏం చేస్తాం మనం ఇందాక, ఇలా చేస్తే వస్తుంది కదా. R1 చేంజెస్ ఎలా, R1 ప్లస్ R2 ప్లస్ R3గా చేంజెస్ చేస్తున్నాను. ఓకేనా, ఎలా చూడండి, ఏ మైనస్ బి మైనస్ సి ప్లస్ 2b ప్లస్ 2c 2a ప్లస్ బి మైనస్ సి మైనస్ ఏ ప్లస్ 2c
నెక్స్ట్ 2a ప్లస్ 2b ప్లస్ c మైనస్ a మైనస్ b. ఓకేనా? ఇక్కడ చూడండి సారీ ఇలా చేసేసేయండిలే. 2b ఇదేం చేంజెస్ చేయట్లేదు కదా మనం. 2c b. ఓకేనా? నెక్స్ట్ ఏమొస్తుంది? ఏ ఉందిరా మనకి, ఏ రాశాను. నెక్స్ట్ చూడు 2bలో ఒక b తీసేసేయండి. మా పెద్ద సింబల్కి ఏముంది గుర్తు? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ b. నెక్స్ట్ 2cలో ఒక c తీసేసేయండి, c. నెక్స్ట్ చూడు ఇక్కడ 2a ఉంది, ఇక్కడ ఒక a ఉంది, అంటే 2aలో ఒక a పోతే ఎంత ఉండిద్ది? a. నెక్స్ట్ b మాత్రమే ఉంది, b ప్లస్ 2cలో ఒక c తీసేసేయండి, c. నెక్స్ట్ చూడు 2aలో ఒక a తీసేసేయి, a. 2bలో ఒక b తీసేసేయి, b. c ఒకటే ఉంది బై. ఇదే అస్టీజ్ అమ్మా. 2b b మైనస్ c మైనస్ a, 2b 2c 2c c మైనస్ a మైనస్ b. ఇప్పుడు చూడండి నేను a ప్లస్ b అనేది బయటికి తీసేస్తున్నాను. ఓకేనా? a ప్లస్ b అనేది బయటికి తీసేస్తున్నాను. a ప్లస్ b ప్లస్ c బయటికి పోతే ఎంత ఉండిద్ది? ఇంకా ఇక్కడ 1 ఉండిద్ది. 1 1 1. నెక్స్ట్ 2b 2c. నెక్స్ట్ b మైనస్ ca 2b 2c c మైనస్ a మైనస్ b. నేను చూడండి ఏం చేస్తున్నానంటే ఇది C1 కాలం కదా, ఇది C3 కాలం కదా, రెండింటిని మైనస్ చేస్తున్నాను. మైనస్ చేస్తే ఏమొస్తుంది? C1 కాలంని చేంజెస్ చేస్తున్నా. C1 మైనస్ C3 అంటే ఇది C1 C3 కదా, C1ని C3ని మైనస్ చేస్తున్నాను. ఇక్కడ ఏముంది? ఆల్రెడీ 1 మైనస్ 1. C1 అంటే ఏంటి? ఇదే కదా, 1 మైనస్ 1 1 మైనస్ 1 1. ఇదేం చేంజెస్ చేయట్లేదు. 1 2b మైనస్ 2b. నెక్స్ట్ ఇదేం చేంజెస్ చేయట్లేదుగా. నెక్స్ట్ 2c మైనస్ C3 అంటే మైనస్ ఉందిగా, మైనస్ c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a ప్లస్ b. ఇక్కడ ఏం మిగిలింది? c మైనస్ a మైనస్ b. ఇక్కడ చూడండి a ప్లస్ b ప్లస్ c అండ్ సో 1 మైనస్ 1 అంటే 0 కదా. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? సింబల్ 1 1. 2b అంటే ఎంత? 0. నెక్స్ట్ 2cలో ఒక c పోయిద్ది, ఇంకేముండిద్ది? c మాత్రమే ఉండిద్ది. దీన్ని ఎలా రాయొచ్చు? a ప్లస్ b ప్లస్ c రాసుకోవచ్చుగా. ఇంకా 2c. నెక్స్ట్ c మైనస్ a మైనస్ b. ఓకేనా? ఇక్కడ రాయలేదా? సారీ. 2b అంటే నేను దీన్ని కూడా బయటకు తీసేసుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు ఎలా ఉండిద్ది? a ప్లస్ b ప్లస్ c ఒకటి ఉంది, ఇక్కడ కూడా బయటకు తీసుకెళ్ళినప్పుడు స్క్వేర్ అయిపోయింది. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. ఇంకెక్కడ ఏం మిగిలింది? 0 1 1 0 b మైనస్ c మైనస్ a 2b 1 2c c మైనస్ a మైనస్ b. ఇక్కడ చూడండి, నాకు ఇలా ఉన్నప్పుడు ఆ రో అయిపోయింది, కాలం పోయింది, ఇంకేం మిగిలింది మనకి? ఇదే మిగిలేది. ఓకేనా? అంటే ఏమున్నట్టు ఇక్కడ? a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఇంటూ ఏం మిగులుతుంది? 1 ఇంటూ 2b అంటే 2b మైనస్ ఇది వచ్చేసింది కదా, అంటే b మైనస్ c మైనస్ a. ఇక్కడ ఏం చూడు? a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ 2 ఎక్స్పాన్షన్ చేయండి మైనస్తో, మైనస్ b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ c ప్లస్ a. ఇక్కడ ఏమొచ్చింది? a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2bలో ఒక b పోతే b ఉండిద్ది, అంటే a ప్లస్ b ప్లస్ c. a ప్లస్ b ప్లస్ c అంటే ఏమొస్తుందిరా? ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ఉన్నట్టు కదా. a ప్లస్ b ప్లస్ c
హోల్ క్యూబ్. దట్ ఈస్ ద ఆన్సర్. ఫస్ట్ చూడండి మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ రాశాను. నెక్స్ట్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అనేది R1 రూని చేంజ్ చేసేస్తున్నాను. ఓకేనా? ఏబిసి 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 వచ్చింది, మిగతా అన్ని సేమ్. ఏబిసి అనేది కామన్ తీసేసాను. నెక్స్ట్ C1ని C3ని మైనస్ చేస్తున్నాను. ఓకేనా? 1 మైనస్ 1 2b మైనస్ 2b 2c మైనస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ p. ఇక్కడ ఒక ఏబిసి వచ్చింది, దాన్ని కూడా తీసేసాను. ఎక్స్పాన్షన్ కదా, అంటే ఈ రెండు మిగులుతుంది. ఈ రో పోయితే ఈ కాలం మిగిలిది, మిగిలేది ఏంటి ఇది. ఓకేనా? ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసేసాను. ఏమొచ్చింది? ఏబిసి. నెక్స్ట్ చూడమా, మన నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఇందాకట్లాగే, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంది? 2 అనేది ఒక్కటే యాడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలా యాడ్ చేస్తే వస్తుంది. ఇది చూడండి, నేను ఇది యాడ్ చేసామనుకో, ఏ ప్లస్ బి ప్లస్ 2c ప్లస్ సి అంటే 2c, అంటే చాలా యాడ్ అవుతుంది. మనకి ఈ రెండిట్లో కామన్ చేయడానికి ఏం లేదుగా. ఇలా చేస్తే మరి ఇలా చేసి చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, 2a వస్తుంది. ఇక్కడ బి, ఇక్కడ బి, 2b వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, C1 కాలంని చేంజెస్ చేస్తున్నా. ఎలా? C1 ప్లస్ C2 ప్లస్ C3గా చేంజెస్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, అంటే 2a ప్లస్ 2b ప్లస్ 2c. నెక్స్ట్ యాస్టీజ్. ఓకేనా? నెక్స్ట్ 2a 2b 2c 2a 2b 2c. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 2a 2b 2c 2a 2b 2c. సేమ్, ఇవన్నీ సేమే కదా. 1 ప్లస్ c ప్లస్ 2a b. నెక్స్ట్ a c ప్లస్ a ప్లస్ 2b. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను 2తో సహా ఇవన్నీ బయటికి తీసుకెళ్ళిపోతున్నాను. ఏమి రాయొచ్చు? 2ని కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c రాయొచ్చుగా. ఓకేనా? స్టెప్స్ పెరగకుండా మీకు నేను రాస్తున్నాను. 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c. చూడమ్మా, ఇవన్నీ కామన్ తీస్తే ఏం మిగిలింది ఇక్కడ? 1a b 1b ప్లస్ c ప్లస్ 2a. నెక్స్ట్ b. నెక్స్ట్ 1a c ప్లస్ a ప్లస్ 2b. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, R2 మైనస్ R1 చేస్తాను. 1 మైనస్ 1 వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఒక a మాత్రమే ఉంది. అంటే 2aలో ఒక a తీసేస్తే ఎంత వచ్చింది? a ప్లస్ b ప్లస్ c వచ్చింది. b మైనస్ b చేస్తే 0 వచ్చేసింది. ఓకేనా? ఏం చేస్తాను, R2 చేంజ్ చేసి ఎలా? R2 మైనస్ R1. నెక్స్ట్ R3 కూడా చేంజ్ చేస్తాయి అట్ ఏ టైము. ఒకేసారి చేసేసేయండి. R3 మైనస్ R1 చేసేసేయండి. ఓకేనా? చూడండి, 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఇంటూ R1 నేను చేంజ్ చేయట్లేదుగా, సేమ్ రాయండి. 1ab. నెక్స్ట్ 1 మైనస్ 1 R2 అంటే 1 మైనస్ 1. నెక్స్ట్ b ప్లస్ c ప్లస్ 2a మైనస్ a. నెక్స్ట్ b మైనస్ b మైనస్ b. ఓకేనా? R2 మైనస్ R1 కాబట్టి R2 ఇది కదా, ఇదేంటి? R1 R2 R3. ఓకేనా? ఇదేంటి? C1 C2 C3. నెక్స్ట్ R3 రో కూడా ఎలా చేస్తున్నాను? R3 మైనస్ R1 చేస్తున్నాను. అంటే 1 మైనస్ 1 a మైనస్ a c ప్లస్ a ప్లస్ 2b మైనస్ b. ఓకేనా? మైనస్ b. ఏమొస్తుంది ఇక్కడ? 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఇంటూ 1a b. 1 మైనస్ 1 అంటే 0. నెక్స్ట్ ఇలా 2aలో ఒక ఏ పోతే ఏ మిగిలింది? ఏ మాత్రమే మిగిలింది కదా. a ప్లస్ b ప్లస్ c a ప్లస్ b ప్లస్ c b మైనస్ b 0.
నెక్స్ట్ 1 మైనస్ 1 0, ఏ మైనస్ ఏ అంటే 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి సి ప్లస్ ఏ ప్లస్ 2bలో ఒక బి తీసేసేయాలి కదా, అంటే బి మిగిలిద్ది. ఏమొచ్చింది ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే చూడు నేను ఇందాక చెప్పాను, ఏ రో అయితే ఉంటే ఆ రోని ఎక్స్పాన్షన్ తీసేస్తాం, ఇంకేం మిగిలిద్ది ఇంటూలోకి వచ్చేసిద్ది కదా. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏమొస్తుంది ఇంటూ వచ్చింది కదా, హోల్ స్క్వేర్ మైనస్ 0. ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏం రాయొచ్చు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ప్లస్ రాయండి ప్లస్ సి. ఓకేనా, దట్ ఈస్ ద ఆన్సర్. ఇది ఎల్హెచ్ఎస్ అని తీసుకోండి, అక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్హెచ్ఎస్ అంటే therefore ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఫస్ట్ చూడు ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చాడు, మనకి ఎలా రావాలి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఫార్మ్ రావాలి. అందుకని ఏం చేశాను R1 R2 R3 చేస్తే రావట్లేదు, 4C వస్తుంది. ఇక్కడ చూస్తే 4A వస్తుంది, ఇక్కడ 4B వస్తుంది. అలా మనకు కుదరదు కదా, అందుకని నేను ఏం చేశాను C1 C2 C3ని ప్లస్ చేశాను, మనకు కావాల్సింది వచ్చింది తీసేసుకున్నాను 1 1 1. నెక్స్ట్ ఏం చేశాను R2 మైనస్ R1 R3 మైనస్ R1 చేసేసాను. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.